లో మరో అంశం నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. తీవ్ర అల్పపీడనంగా మారిందని వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న 24 గంటల్లో ఉత్తర తమిళనాడు, దక్షిణ ఏపీ తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని, ఆ తర్వాత ఏపీ తీరం వెంబడి ఉత్తర దిశగా పయనిస్తుందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రానున్న 3 రోజులు ఉత్తర, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. ప్రస్తుతం ఇది తీవ్ర అల్పపీడనంగా మారి ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ వైపు పయనిస్తుంది. అయితే దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద ఏ విధంగా ఉండబోతుంది, ఎన్ని రోజుల పాటు దీని ప్రభావం ఉంటుందనేది మనతో పాటు మాట్లాడేందుకు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం వాతావరణ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్, ప్రస్తుతం అల్పపీడనం ఎక్కడ కొనసాగుతుంది, దీని ప్రభావం ఎన్ని రోజుల పాటు ఉండే అవకాశం ఉంది? ప్రస్తుతం అయితే ఈ తీవ్ర అల్పపీడనం నైరుతి బంగాళాఖాతంలో అయితే నెలకొని ఉంది. ఇది క్రమేపీ నెక్స్ట్ 24 అవర్స్ పీరియడ్లో ఈ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తూ క్రమేపీ ఇది అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఈ ప్రాంతంలో ఉంది. ఇది నైరుతి బంగాళాఖాతం ఈ ప్రాంతంలో ఇక్కడ ఇప్పుడు ఈ తీవ్ర అల్పపీడనంగా అయితే కంటిన్యూ అవుతుంది. ఇది ఈ నార్త్ వెస్ట్ డైరెక్షన్ అంటే ఈ డైరెక్షన్లో వెళ్తూ ఇటు నార్త్ తమిళనాడు, ఇది దక్షిణ కోస్తా ఈ ప్రాంతానికి ఈ నెక్స్ట్ 24 అవర్స్లో వెళ్ళే ఛాన్స్ ఉంది. ఫర్దర్గా ఇది నెక్స్ట్ సబ్సిక్వెంట్ 24 అవర్స్లో ఇటు ఈ డైరెక్షన్లో ఉన్నది ఇలాగ నియర్లీ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తూ ఈ ఆంధ్రప్రదేశ్ కోస్ట్కి అలాంగ్ ది ఆంధ్రప్రదేశ్ కోస్ట్ వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా మనం చెప్తున్నాం. దీని ప్రభావం చేత మనకి ఇప్పుడు నెక్స్ట్ 3 days వరకు చూస్తే ఇటు ఉత్తరాంధ్రలో అయితే పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు, అలాగే కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరి కొన్ని చోట్ల రేపటికి అతి భారీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇటు దక్షిణ గోదావరి కూడా చూసినా కూడా ఈ రోజు వరకు అయితే పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్ష సూచన అయితే ఇస్తున్నాం. రేపటికి స్లైట్గా కొంత రైన్ఫాల్ ఇంటెన్సిటీ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఇటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఇటు కాకినాడ, అనకాపల్లి, నెక్స్ట్ విశాఖపట్నం, విజయనగరం ఈ జిల్లాలకు అయితే భారీ నుంచి అతి భారీ వర్షపాత సూచన, ప్లస్ కొన్ని జిల్లాలకి భారీ వర్ష సూచన కూడా ఇస్తున్నాం. అవి అల్లూరు సీతారామరాజు, శ్రీకాకుళం, కోనసీమ, నెల్లూరు అండ్ తిరుపతి ఈ జిల్లాలకి. మత్స్యకారులకు ఎటువంటి హెచ్చరికలు జారీ చేశారు, అలాగే రైతులకు కూడా ఎటువంటి హెచ్చరికలు జారీ చేశారు? మత్స్యకారుల వరకు చూస్తే ఇటు దక్షిణ కోస్తాలో ఈ గాలుల ప్రభావం అయితే పెరుగుతోంది. ఇది గంటకి 35 నుంచి 45 కిలోమీటర్స్ వేగం వరకు వెళ్తూ ఈ దక్షిణ కోస్తాతో పాటు రేపటికి ఇది ఉత్తరాంధ్ర కూడా విస్తరించే అవకాశం ఉంది. అందుచేత ఇటు దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఉన్నటువంటి మత్స్యకారులని వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. ఇప్పటికే టెంపరేచర్స్ అనేవి చాలా లోగా ఏర్పడుతూ ఉన్నాయి. అటు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా అత్యల్పంగా అంటే గరిష్ట డిగ్రీలు చూసుకున్నట్లయితే కనుక సింగిల్ డిజిట్కి పడిపోతూ ఉన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే అంటే ఇప్పుడు మనకి ప్రస్తుతం బే ఆఫ్ బెంగాల్లో మనకి సిస్టమ్ అయింది, మనకి దగ్గరలోనే ఉంది. అది అందుచేత మనకి గాలులు ఎక్కువగా ఇటు సీ నుంచి ల్యాండ్ మనకి వస్తుంటాయి. అంటే ఈస్టర్లీస్ కానీ నార్త్ ఈస్టర్లీస్ కానీ ఎక్కువ ఉండడం చేత అంటే అవన్నీ వామ్ అండ్ మాయిశ్చర్ విండ్స్. అందుచేత ఏమవుతుందంటే నైట్ టెంపరేచర్స్ మరింతగా పడిపోయే అవకాశం అయితే లేదు. బిలో నార్మల్ రాకుండా నార్మల్ కానీ నార్మల్ కన్నా జస్ట్ కొద్దిగా 1 or 2 degrees కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది. అందుచేత ఓవరాల్గా చూస్తుంటే చలి కొంచెం తగ్గుతుంది. సరే, ఇప్పుడు ఈ అల్పపీడనం ప్రభావం ఏదన్నా బలపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంతమంది వాయుగుండంగా కూడా మారే అవకాశాలు ఉన్నట్లు చెప్తూ ఉన్నారు. ఏమన్నా ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? ప్రస్తుతానికి అయితే అటువంటి ఇండికేషన్స్ ఏమీ లేవు. ఇది తీవ్ర అల్పపీడనంగా కొనసాగే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర మీద దీని ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉంది సార్? ఎందుకంటే ఇటువైపు వస్తూ ఉంది కాబట్టి దీని ప్రభావం ఎట్లా? అందుచేత ఉత్తరాంధ్రకి అయితే దీని ఒక నెక్స్ట్ 3 days వరకు కూడా మనం రైన్ ఫోర్కాస్ట్ అయితే ఇస్తున్నాం. అలాగే కొన్ని చోట్ల హెవీ రైన్స్, మరి కొన్ని జిల్లాలకి హెవీ టు వెరీ హెవీ వార్నింగ్స్ కూడా ఇస్తున్నాం. అంతే. ఇది ఏదైతే నైరుతి బంగాళాఖాతంలో బలపడిన తీవ్ర అల్పపీడన ప్రభావం ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల మీద ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. కెమెరా పర్సన్ నరేష్తో జార్జ్.